తాగి షాపింగ్ అయ్యి ఇంట్లోకి వచ్చి పడ్డాం. నాకే తినడానికి ఏం కొనివ్వలేదు. అదేమిటే బెల్లంగాని 2 బిర్యానీలు తిన్నావు కదా? అదెప్పుడో పొద్దున 10ంటికి తిన్నా, ఇప్పుడు 3 అవుతుంది. 10 నిమిషాలు ఆగండి అమ్మాయి గారు, చిటికలో వండేస్తాను. ముందు కాఫీ ఇవ్వచ్చు, దామ్మని పడిపోయేలా ఉన్నాను. సరేలేండి. నీకు ఏ వంటోండో ఇచ్చి పెళ్లి చేసేస్తే గొడవ వదిలిపోతుంది. అక్క నువ్వన్నీ అలాగే చెప్తావు. అక్క మన లాటరీ కూపన్ ఫిలప్ చేశాం కదా, అది మనకు వస్తుందంటావా? అబ్బే అలాంటివేమీ మనకి తగలవే. ఇదివరకు నేను మీ బావా బోల్డ్ అని ఫిలప్ చేశాను, ఎప్పుడూ తగలలే. నీ సంగతి వేరక్క, నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను పుట్టక ముందు మా నాన్న పెద్ద రౌడీ అంట, ఎవ్వరి మాట వినేవాడు కాదంట. నేను కడుపులో పడ్డాక రౌడీయిజం మానేసి వ్యాపారం మొదలు పెట్టాడంట. అప్పుడు సంచులు డబ్బులు సంపాదించాడంట. అందుకే ఎప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేను కడుపులో ఉన్నప్పుడు లక్ష్మీదేవి తన కడుపులో ఉన్నట్టు కలలు కనేదంట. అలాగా? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏనుగు కడుపులోకి వచ్చినట్టు కలొచ్చిందా? అవన్నీ ఉట్టి బోగస్, మనలాంటి వాళ్ళు నమ్మకూడదు. లేదక్క, అది నాకే తగులుతుందని నా గట్టి నమ్మకం. నాకు అదే నమ్మకం అమ్మాయి గారు. అమ్మగారు, నా కూపన్ మీద అద్దమ్మాయి గారి ఫోన్ నంబర్ రాశాను. ఎందుకు? నీకు ఫోన్ ఉంది కదా? ఉందండి, మా మావయ్యకి తెలిస్తే వచ్చిన డబ్బులని తాగేస్తాడని ఆ అమ్మాయి గారి నెంబర్ రాశాను. సర్లే, ఏ కూపన్ తగిలిందో వాళ్ళు నెంబర్ ఇస్తారు, ఒకరికొకరికేం రాదు. సరే సరే, ఆ లాటరీ వచ్చినప్పుడు చూద్దాం. వెళ్ళి మీ పని చూసుకోండి, పోండి. దాని పని పూర్తవుతే కానీ నా పని వదలవదు. ఏంటది? అది ఉండాలి, నేను తినాలి. తిండిపోతు మొహం దానా, పో కిచెన్లోకి పో. ఐసు ఉల్లిపాయలు కోయడం అయ్యిందా? అమ్మగారు ఏం చెప్పారండి? ఉల్లిపాయలు కూడా అయిందా అని అడుగుతున్నాను. ఎలుకలు ఉన్నావే? అది కాదమ్మగారు, 15 లక్షలు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే. అలాంటి లాటరీలు మనకి తగలవు అని చెప్తుంటే వినవే. అక్క నీకు ఫోన్ వచ్చింది. నాకా? ఎవరు? ఏమో అక్క, లిఫ్ట్ చేయలేదు. నీ ఫోన్ అని. పద్దు ట్రంప్ కొడుకుని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాను కలగన్నావంటే? అవునక్క, నీకెలా తెలుసు? నిద్ర మొహందన, ఇది నా ఫోన్ కాదే, నీ ఫోనే. ఇదిగో. అవునక్క, నాదే. ఎవరు చేస్తుంటారంట? ఏదో నంబరు, అవసరమైతే మళ్ళీ చేస్తారులే. హలో హలో, పద్దు గారేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? ఎంయూ నుండి మాట్లాడుతున్నామండి. ఎంయూనా అంటే? మీకుంటే మాకున్నట్టైన సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మాట్లాడేది పద్మ గారేనా? అవునండి. 92925 కూపన్ నంబర్ కి 15 లక్షల లాటరీ తగిలింది. రేపే మా ఆఫీస్ కి రండి, అడ్రస్ SMS చేస్తాం. ఇంకో విషయం అమ్మా, వచ్చేటప్పుడు మీ అక్క గారిని తీసుకొని రా, మాది అక్క చెల్లెల ప్రోగ్రామ్. అక్క దయ్యం పట్టింది అలాగా అరిపేంటే ఏమైంది? అక్క నా కూపన్ నెంబర్ 92925 కి లాటరీ తగిలిందట. వావ్, కంగ్రాట్స్. థాంక్స్ అక్క. అమ్మాయి గారు, ఆ నెంబర్ నాదండి. నీ కూపన్ ఏంటే? అది నాది. కావాలంటే చూడండి, ఆ కూపన్ నెంబరు నా చేతి మీద రాసుకున్నాను. ఎక్కడ జరిగిపోతుందో అని పొద్దునుంచి చేయి కడుక్కోకుండా అలాగే ఉంచుకున్నాను. ఏడ్సోలు, అది నా కూపన్ నెంబర్, దాని మీద నా ఫోన్ నెంబరే రాసింది, నాకే వచ్చింది. ఏం కాదండి, రెండింటి మీద మీ ఫోన్ నెంబరే రాశారు. ఏంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఎల్లిక నుంచి ఎల్లు. మా మామతో చెప్తాను, చెప్పుకో. పద్దు, ఐసీ కూపన్ కి వచ్చిందా? మనకెందుకే? ఏంటక్క, ప్రపంచంలో అదృష్టవంతురాల్ని నేనుండగా దానికి ఎలా దక్కుతుంది? సరే రేపెళ్ళు. నువ్వు రావాలక్క. నేనెందుకు? అంతకీ కావాలంటే బావని తీసుకెళ్ళు. అది అక్క చెల్లెల ప్రోగ్రామ్ అంట అక్క, నువ్వే రావాలి. ఓ సర్లే, మీ బావకు చెప్పేద్దాం. ఓకే? వంట చేస్తున్నాను, మీరు పిలుస్తే వచ్చాను. లేదు, ఎవరన్నా చూస్తే నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు అనుకుంటారు. ఊరుకోండి మీరు మరీను. మేము పొద్దున షాపింగ్ చేసి 3 కూపన్లు నింపాంగా, అందులో ఒక దానికి లాటరీ తగిలిందండి. అదంతా ఉత్తిదేనే, బోగస్సు. పొద్దుననగా పిలిచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి చేతిలో డిస్పోజబుల్ గ్లాసుల సెట్టు పెడతారు. అయ్యో కాదండి, నిజంగానే డబ్బులు తగిలాయి. మీరు రావచ్చు కదా, చూదురు గాని. అయితే డబ్బులు తేయడానికి నేను పద్దు వెళ్ళొచ్చా? వెళ్ళండి, కానీ ఎక్కువ ఆశపడకండి, ఏడుస్తూ వస్తారు. ఆడోళ్ళం అండి, ఆశపడకుండా ఎలా ఉంటాం, సాధించకుండా ఎలా వస్తాం? ఏదో ఏడవండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అక్క రా. సరే రెడీ, పద.
మేడం క్యాష్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, బ్యాగ్ తీసుకుపోవట్లేదు ఏంటి? చగోడి వాళ్ళు క్యాష్ ఇవ్వరు, చెక్ ఇస్తారు. అలాగా మేడం. ఆ, ఆ, అవును, ఈ సంగతి నీకెలా తెలుసు? పద్దు చెప్పింది మేడం, ఈ డబ్బుతో అమెరికా వెళ్ళిపోతుందంటగా. దాని మొహం, ముందు డబ్బు ఎంత వచ్చిందో తేలని, దాన్ని బట్టి ఆలోచిద్దాం. తెలుసు కదక్క, 15 లక్షలు. అందుకే నిన్ను పిచ్చి మొద్దు అనేది. ఆ డబ్బులో ట్యాక్స్ కట్ అవుతుంది. మరి నేను అమెరికా వెళ్ళడానికి డబ్బు సరిపోతుందా అక్క? నీకు లాటరీ ట్రంప్ లో తగిలింది కదా, ట్రంప్ కూడా కలిసొద్దులే. నేను మళ్ళీ రాను, అక్కడే ఉంటాను. వద్దు పద్దు, అసలే అమెరికా వాళ్ళకి తిండిగోలు ఎక్కువ. నువ్వు కలిసావనుకో ఆ, కలిస్తే ఏమవుతుంది? అమెరికా ఎండిపోతుంది. తిండి లేక అమెరికన్లు వీధిన పడతారు. సచ్చినోడా, నీ నోటికి ఒక మంచి మాట కూడా రాదు. అమ్మగారు ఆ కోపం మా ఆవిడదంట కదా, మీరు తీసుకుంటే ఎలా? అది నాది, ఐసుది కాదు. కాదమ్మాయి గారు, ఆ కూపన్ నాదే. ఆ లాటరీ నీకెలా తగులుతుంది? ఆ లాటరీ ఆ లక్కీ ఫేస్ లకే తగులుతుంది. మా ఆవిడ లక్కీ ప్లేస్ కాబట్టి నన్ను పెళ్లి చేసుకునింది. ఏడ్చేవలే, నువ్వు లక్కీ కాబట్టి బందర్ లడ్డు లాంటి దాన్ని చేసుకున్నావు. హే, ఇది నాకెందుకు గానీ అమ్మాయి గారు ఆ కోపం మా ఆవిడదంటండి. కాదురా అవదం, ఫోన్ చేసిన వాళ్ళు కూడా పల్లం పద్మావతి అని అడిగారంట. లేదండి, రెండింటి మీద అమ్మాయి గారి ఫోన్ నెంబరే రాసాం. మరి ఇంకేంటి, ప్రతి బియ్యం గింజ మీద తినవాడి పేరు రాసి ఉంటది. వాళ్ళే చెప్పావు చకోడి, దాని మీద నా పేరు రాసింది, అది నాదే. కాదమ్మాయి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అది మా ఆవిడ కోపనే. మీ ఆవిడ కూపన్ ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదు, చూడలేదు. కూపన్ చూడకుండా లాటరీ అంటే పెట్టరా ఎలా? ఒరే చగోడి, ఆ. నువ్వు మరి మురుక్తాలో భాష మాట్లాడక. అర్థమైపోయిందా? చూడవదాం, ఆ కూపన్ నిజంగానే ఐసుదైతే ఆఫీస్ లో వాళ్ళు చెప్తారు. సరేనా, వెళ్ళండి. మేడం చెప్పారుగా, ఏడు పుగ్గాలు వేసుకొని ఎదురు రాకండి. ఎలానే అది కాదమ్మ గారు. ఎలా అవతలక? మేడం నన్ను తోడు రమ్మంటారా? వద్దులే, పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలు పెట్టుకుని వెళ్ళినట్టు ఉంటుంది. ఇంటికి కాపలా ఉండు. రా అక్క. ఈ పొట్టిదానికి బాగా బలిచిపోయింది. ఏయ్, చాలా మంది వచ్చారే. అవునక్క, 2 సీట్లున్నాయి. రా, కూర్చోవచ్చు. లక్ష్మి, వసంత, నెక్స్ట్ మనల్ని పిలుస్తారేమో. సుజాత, ఏంటే పద్దు, అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మన్నెప్పుడు పిలుస్తారు? అసలు మనకు వచ్చిందో లేదో, దా వెళ్ళిపోదాం. ఉండక్క, అందరివి తక్కువ డబ్బులు, మనం ఎక్కువ డబ్బులు కదా, అందుకని లేట్ గా ఇస్తున్నారేమో. కరెక్టేనే, ఊర్లో కూడా సారీ ఊర్లో వాళ్ళందరికీ ఒకలాగిస్తారు, దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంకోలా ఇస్తారు. ఆగ్దాంలే. అక్క, ఆకలి వస్తుంది, వెళ్ళిపోదామా? ఊరుకోవే, ఇంతసేపు కూర్చుని ఇంకో 5 నిమిషాలు ఆగలేమా? పల్లం పద్మావతి. పిలిచేసారా? పద పద. రండమ్మా, కూర్చోండి. ఏమైనా తీసుకుంటారమ్మా? 4 ప్లేట్ల చపాతీ తెప్పించండి. పద్దు, షూ. మీరు చాలా అదృష్టవంతులమ్మా. అవును, నీ కడుపులో ఉన్నప్పుడు అబ్బే ఏదో సోది నువ్వు ప్రతి చోట. పాపేదో చెప్తుంది కదా, చెప్పనివ్వండి. చెప్పాల్సింది మేం కాదు, మీరు. డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? మీ పేరేంటమ్మా? రాజ్యలక్ష్మి అండి. అన్నా, రాజ్యలక్ష్మి గారిది అంతా పద్ధతి అనుకుంటా. అవును. అమ్మా పద్మావతి, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి కరెంటు బిల్లు ఇవ్వండి. నాకు ఆ బేబీ లేవండి. అరేరే, అవి లేకుండా కుదరదే. ఇప్పుడు ఎలా? మా ఊరిలో తెచ్చేసుకుంటానండి. అబ్బే, డబ్బు అంతవరకు ఆపక కుదరదమ్మా. అదేంటండి, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇన్ని కండిషన్స్ ఏంటి? రాజ్యలక్ష్మి గారు మహా పద్ధతి అనుకుంటా. మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి. సరే సార్, నా ఆధార్ కార్డు, నా ఓటర్ ఐడి ఇస్తాను, మీరు చెక్ ఇచ్చేయండి. ఇచ్చేస్తామమ్మా, కానీ ఈ చెక్కు మీ పేరు మీద ఇస్తాం. సరే, చెక్ నా పేరు మీద ఇవ్వండి. అదేంటి, మరి నీ దగ్గర ఏమీ లేవు కదే, ముందు చెక్ అయితే రాని, ఆ తర్వాత చూద్దాం. మేమన్నీ ఇస్తామండి. ముందు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టండి. ఎందుకు? మీకు ఇన్ని లక్షలు ఇస్తున్నాం, మా కంపెనీ పబ్లిసిటీ చేయాలి కదా, అలా చేస్తారని సంతకం పెట్టండి. అదే అక్క, నిన్ను బ్రాండ్ అంబాసిడర్ కార్ కింద ఉండమంటున్నారు. పాప చాలా షార్పు. పాప అంబాసిడర్ కారు కాదమ్మా, బ్రాండ్ అంబాసిడర్. అదే అదే అక్క, నువ్వేం ఆలోచించకుండా సంతకం పెట్టు. ముందు సంతకం పెట్టండి. సరే, మరి డబ్బులేవి? పాప చాలా షార్పు, తర్వాత ఇస్తాము. అంటే ఇప్పుడు ఇవ్వరా? లేదమ్మా, వచ్చే వారానికి మా కంపెనీ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. కలకత్తా ఆనందీ భవన్ లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం.
దానికి 2 రాష్ట్రాల సీఎంలు వస్తారు. ఆ, వాళ్ళ చేతుల మీదుగా మీకు ఆ చెక్ ఇప్పిస్తాం. ఆ? సరేలేండి, వారం కాకపోతే నెల వెయిట్ చేస్తాం ఇలాంటి ఫంక్షన్స్ కి. మీ పద్ధతి బాగా నచ్చింది. మా కంపెనీ నుంచి ఈ చిన్న కానుక. అక్క, నేను రోజు దీని నిండా పాలు తాగేస్తా. నేను కూడా దీని నిండా మీ బావకి రోజు బూస్ట్ కలిపేస్తా. ఉత్తప్పుడు గంటలు గంటలు ముందు వచ్చేసి వంట వండమంటారు. గుడ్ న్యూస్ చెప్పాలంటే రారు. ఏమిటో అయినా వచ్చేసారా? ఏంటే మొహం మతాబులో వెళ్ళిపోతుంది? ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టావా? కొత్తది కాదండి, పాతదే. మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు 3 కూపన్లు నింపానని చెప్పానా? అవును చెప్పావు. అదంతా బోగస్, మనకు తగలవని చెప్పాను కదా. కానీ తగిలింది. అందులోంచి ఒక కూపన్ కి 15 lakhs వచ్చాయి. ఒక్క ఓపెన్ నీదన్నావు కదే, మిగిలిన 2 ఒకటి 10 ఒకటి 5 అని చెప్పావు కదా. పేరు ఎవరిదైతే ఏమైందండి, వాటికి డబ్బులు నేనే కట్టానుగా. నువ్వు ఎక్కడిచ్చో అది నా క్రెడిట్ కార్డు బిల్లు కదా. అలా అయినా నావే కదా, అందుకే నా పేరు రాయిట్ చేశాను. నీ పేరునా? అవును. మీకు కాల్కటాలో ఆనంద్ భవన్ తెలుసుగా, అక్కడ 2 సీఎంల చేతి మీద నాకు సన్మానం చేస్తారంట. ఆనంద భవన్లో ఇప్పుడు ఏం జరగట్లేదే. అది 125 సంవత్సరాల క్రితంది. నేషనల్ ప్రాపర్టీగా మార్చేశారు. నేను నేషనల్ ప్రాపర్టీనే, అందుకే నాకు అక్కడ సన్మానం చేస్తారంట. జాగ్రత్త, నువ్వేం చేసినా గానీ సిరిగి శాటంత అవుతుంది, అది పెరిగి పేటంత అవుతుంది. ఈయన నన్ను దేనికి ఎంకరేజ్ చేయరు, మొద్దుమో వేసుకుని. మనసు మమతలతో మెరిసే ఎవరే అర్ధరాత్రి పూట? ఏమో. కలిసే ప్రతి హలో, హలో నాగలక్ష్మి గారు, నేనమ్మా తెల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా. ప్రస్తుతం నిద్రలక్ష్మినయ్యా, చెప్పండి. ఏంటమ్మా, చాలా పద్ధతి గలవారనుకున్నాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదేంటమ్మా? హా? దేనికయ్యా? మా ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టారు కదమ్మా, తెల్ల కప్పు కూడా ఇచ్చాను కదమ్మా, అందుకు. ఎహే, అర్ధరాత్రి పూట గోలెడు పెట్టండి. మనసు మమతలతో మెరిసే మనసులతో కలిసే అబ్బా. హలో. హలో అమ్మా, 4 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలమ్మా. హా? 4 ఇన్స్టాల్మెంట్సా? దేనికయ్యా? శంషాబాద్ దగ్గర ఏకాంతపురంలో ఇల్లు తీసుకున్నారు కదా. నేనా? అవునమ్మా, 4 వాయిదాలు కట్టాలి. హా? ఏ, ఎవరయ్యా నువ్వు? పెట్టే. ఏమండి? ఏమండి? ఏంటి నీకు అలా? ఏమండి లేవండి, ఆ కూపన్ లాటరీ అంతా మోసం అండి. నాకు అది ఎప్పుడో తెలుసు, నన్ను పడుకొని. అది కాదండి, నాతో సంతకాలు పెట్టించుకుంది ఎక్కడో ఇల్లు కొన్నట్లంట. మరేదే వాళ్ళు ఊరి చివర ప్లాట్లు అంట కడతారని నేను ఎప్పుడో చెప్పాను కదా, వద్దని చెప్పి. లేదండి, వాళ్ళు డబ్బులు కట్టమని బెదిరిస్తున్నారు. మీరు ఒకసారి మాట్లాడండి, ప్లీజ్ 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 మాట్లాడండి. పెరికిదానివే. హలో. హలో, నేనండి తెల్ల సుబ్రహ్మణ్యం. మీ ఆవిడ 4 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలండి. ఇదిగో, అది చింత పిక్కలు ఆడుకునే చిన్న పిల్ల, తొక్కుడు పిల్ల ఆడుకునే తెంగర పిల్ల, మెంటల్ది. నేనైతే పద్ధతిగా చెప్తున్నానండి. అన్నయ్య గారు ఎంట్రీ అయ్యారనుకో షార్ప్ గా డీల్ చేస్తారండి. తమ్ముడు, ఇలాంటి అన్నయ్యల్ని చాలా మందిని చూసా. ఎలా ఇంకోసారి ఫోన్ చేస్తే నాకే తెంగర మొహం దానా కాబట్రబా. వేడి వేడిగా ఆవు పాలతో మంచి కాఫీ తీసుకొస్తానండి. అబ్బా, దీనికి ఏం తక్కువ లేదు. మనసు ఏమండి, వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. మెరిసే ఓ. హలో. 3 సార్లు మా తమ్మునితో ఫోన్ లో మాట్లాడితే ఉన్నాడు అనుకున్నావురా? విషయం చెప్పు. ఏయ్, నువ్వు కార్పొరేట్ సంస్థతో పెట్టుకుంటున్నావు. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమణ, ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకి ఎరువులుగా వేస్తా. ఎవరున్నారా నీ వెనకాల? పార్క్ వెళ్తే లవర్ ఉంటుంది, ఇంటికి వస్తే బెళ్ళ ఉంటుంది. ఏమండి? ఏమిట్రా వాయిస్ లో తేడా వస్తుంది? ఆఫ్టర్ బాత్ భాస్కర్ ఇస్ బ్యాక్. నేను వస్తున్నా. వెయిటింగ్ వెయిటింగ్. రాజ్యం, ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఎద్దుకి ఎర్రగుడ్డ చూపించి ఉసుగొల్పినట్టు వాడితో అన్నని మాట్లాడేసి ఆఫీస్కి వెళ్తానంటనే. వాడిది రాంగ్ వే, నాది 1 వే. నేనిచ్చిన వార్నింగ్ వాడు సగం చచ్చిపోయాడు. ఇంకా మన ఇంటి చాలకు కూడా రాడు. నువ్వేం టెన్షన్ పడకు. సాయంత్రానికి 90 తొక్కుడు లడ్డూలు చేసుంచు, వచ్చి తింటా. పద్దు, మనకి కర్మేంటే, పగలు పని చేసుకునివ్వట్లేదు, రాత్రి పడుకోనివ్వట్లేదు. అవునక్క, బావ కూడా తిట్టాడు. నిన్ను తిట్టడం కాదే, తన్నాలి.
లేకపోతే అంబాసిడర్ కారు ఆ కారు అంటూ నాతో సైన్లు చేయించేసావు. ఇలా అవుతుందని అనుకోలేదు కదక్క. అయినా నువ్వు కూడా ఇష్టపడాక సైన్ చేసావు. ఇష్టమా గడ్డి గుడ్డ, ఇద్దరు సీఎంలు అంటే కక్కుర్తి పడ్డాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. చెప్పోలే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటమ్మా అగ్రిమెంట్ మీద సంతకాలు చేసేసి ఇన్స్టాల్మెంట్స్ కట్టట్లేదే? మీరు పద్ధతి గల వాళ్ళని అనుకున్నాను, ఇలా మోసం చేస్తారనుకోలేదే. అయ్యో మేము ఎవరిని మోసం చేయలేదండి. చెయ్యకపోవడం ఏంటి? 8 వాయిదాలు కట్టలేదు, ఇది మోసం కాదా? 2 రోజుల్లో 8 వాయిదాలు ఎలా వస్తాయండి? మేము అనుకుంటే 10 వాయిదాలైనా వస్తాయి. ముందు షార్ప్ గా డబ్బులు కట్టండి. రేయ్! 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 ఏంట్రా, లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఇక్కడుంటారు. ఇది మీకు సంబంధం లేని విషయం, దీనిలో తలదూర్చకు. దేంట్లో అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నాకు ఎమోషన్స్ ఉండవు, నాకు ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. ఏయ్, మాతో పెట్టుకోకు. రిస్క్. రిస్కా? నాకా? ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్కు. తట్టుకోలేవు. ఏయ్, చస్తావు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఓటని అనుకున్నావు బే. షూటర్ని కాల్చి పడేస్తా. ఎక్కడి నుండి వచ్చావురా? ఎక్కడి నుంచి వస్తే నీకేంటి బే? ఒక్కడి చెప్తా, గుర్తుపెట్టుకో. అయిన వాళ్ళకి ఆపదొస్తే అరగంట లేట్ వస్తానేమో గాని మా మేడంకి ఆపదొస్తే అరక్షణం కూడా లేట్ చేయను. చగోడి, వీళ్ళ సంగతి చూడరా. భయపడకండి మేడం, నేనున్నానుగా. కైమా కైమా కొట్టేసినట్టు కొట్టేస్తా. ఏయ్, ఏసేండ్రా. వీళ్ళ నన్న పర్వతం ఎక్కాలనుకో, ఎత్తాలనుకోకో. అక్క, వీడు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎదురేస్తున్నాడే. ఉండవే, ఎంత బాగా చెప్తున్నాడు. రేయ్, చూస్తారేంట్రా? ఏంట్రా? అమ్మా అయ్య బాబా రే, నీ జిమ్మరా రే. అమ్మా అమ్మా. ఎతవ్వా, కైమా అన్నావు కైమా, నువ్వు వెళ్ళి కొట్టించుకుని వచ్చావు. పిచ్చ పెరిగల ఇంటుంది, కుర్రమీరులో ఎగిరి పడ్డాడు. ఎవరికైనా ఫోన్ చేసుకో, మాకేం భయం లేదు. మేడం, సార్కి ఫోన్ చేయండి మేడం. అమ్మా, ఎగిరెగిరి పడి బాగా తన్నులు వచ్చావు కదా. పైగా సలహాలు ఇస్తే సలహాలు. నన్ను తర్వాత ఎదురు కానీ ముందు ఫోన్ చేయండి మేడం. హలో. యావండి, నేనండి. ఏంటో చెప్పు. మన ఇంటికి రౌడీలు వచ్చారండి. ఎందుకు? ఏం తెలియనట్టు అడుగుతాడే. మీరే కదా వాళ్ళని రెచ్చగొట్టింది. ఇదంతా నువ్వు తెచ్చుకున్న తంటే కదా, అనుభవించు. వచ్చి సర్ది చెప్పండి. రాను అంటే మీరు పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి. మేడం, సార్ వస్తున్నారా? చెప్పండి చెప్పండి మేడం. నా దగ్గర ఇంకా 5-6 పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తా. ఒరే ఎదవా, ఆయన రారన్నారా? ముందు సంతకాలు చేయండి, లేకపోతే ఏ కీలు కాకీలు వీచేస్తాను. వదలండ్రా. ఒరేయ్, అబ్బా. చెట్టంత మగాన్నై ఉండి మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాను మేడం. ఒరేయ్, అసలే చాలా ఉక్కుపోతుందండ్రా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకండి ఎదవా. అబ్బా, ఏం బలరా మీది ఇద్దరిది. పద్ధతిగా వేలుముద్ర ఏమా, లేకపోతే షార్ప్ గా వేలు తీసేసుకుంటాడు. వేలు కోసుకొని ఏం చేసుకుంటారు? దాంతో వాడే వేలుముద్ర వేసుకుంటాడు. ఇది మా మేడం వేల్ని కాపాడేవాడే లేడా? Twinkle little star, వచ్చేసాడు సాడన్ స్టార్. Twinkle twinkle little star, వచ్చేసాడు సాడన్ స్టార్. Twinkle little star, వచ్చేసాడు సాడన్ స్టార్. ఎవరు నువ్వు? డ్రెస్ చూస్తే తెలియట్లేదట్రా. పోలీస్ పోలీస్. సార్, వీళ్ళు మాకు బాకీ ఉన్నారండి, అందుకే పద్ధతిగా వసూలు చేస్తున్నాం. వాటర్ లిస్ట్ కార్పొరేషన్ ఆఫీసులో ఉంటుంది, క్రిమినల్ లిస్ట్ నా ఆఫీసులో ఉంటుంది. మీరు పక్కా క్రిమినల్స్ రా. ఏయ్, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది.
నాకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉండదు. ఆర్డర్ లేకుండా షూట్ చేసి పడేస్తా. ముందు నువ్వు బయటికి వెళ్తే కదా చూస్తా కదా ఎవరో నన్ను వేసేది? రేయ్! థ్యాంక్ యూ సార్. థాంక్స్. సరే ఆ చవట ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఏంటి మేడం చౌట అనగానే నేను ఫిక్స్ అయిపోయారా? నేను అడుగుతుంది ఈ చవట కాదు, నీ మొగుడు. వాళ్ళ ఆయనకని లేనట్టు మీకెలా తెలుసండి? నీ నెత్తి మీద ఫోటో ఉంది కదరా. ఆయన రాలేదండి, రానని చెప్పారు. వేధవా, భార్య నేను తాపదలో పెట్టి రానన్నాడు. ఇది ఆయన వల్ల వచ్చిన ఆపద కాదండి. ఇదిగో ఈ తింగర్ బుచ్చి వల్లే వచ్చింది. నా వల్ల కాదండి, మా అక్క వల్ల వచ్చింది. ఏమ్మా, మీ ఆయన ఇలాంటివి వద్దని చెప్పలేదా? ఆయన చెప్పారండి, నేనే వినలేదు. భర్త మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. అతను ఎందుకు చెప్పాడో ఆలోచించాలి. అలాగేనండి, ఇక నుంచి నేను ఆయన మాట జవదాటను. నేను కూడా మా బావ చెప్పిన మాటే వింటానండి. ఎదురు చెప్పాను. నువ్వు వినాల్సింది వీళ్ళ ఆయన మాట కాదు, మీ ఆయన మాట. మాట్లాడితే అమెరికా ఉంటా. అవునండి అంటుంది. మనకెందుకమ్మా అంత దూరం? ఇక్కడే నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని, ఏ కోళహోరం వాడినో చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఏం చెప్పారు సార్? ఆహా, ఏం చెప్పారు సార్? సూపర్ సార్, మీరు డ్రెస్ లో ఉన్న దేవుడు సార్. Okay, it's సూపర్ సార్ మీరు. మేడం ఏమండి? ఏంటండి మీరు ఇలా? నేనే పోలీస్ స్టేషన్ లో వచ్చాను కాబట్టి వాళ్ళు భయపెట్టి పారిపోయారు. అదే మామూలు డ్రెస్ లో వచ్చుంటే నన్ను కూడా గుమ్మేద్దరు. ఇదిగో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకే. వేయనండి, ఇలాంటి చిన్న చిన్న పిచ్చి వేషాలు అస్సలు వేయను. ఏరు నా వెనక కొండంత అండ మీరుండగా ఆ. ఇక నుంచి పెద్ద పెద్ద వేషాలే వేస్తాను.